గగన్ రెడీ అయ్యి బయటకు వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మీరా వస్తుంది. రండి చిన్నమ్మ, లోపలికి రండి అని చెప్పి గగన్ ఎంతో మర్యాదగా మీరాని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మీరా, గగన్ నీతో నేను ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, చెప్పండి చిన్నమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు తొందరపడి భూమిని అపార్థం చేసుకున్నావు గగన్. జరిగిన దాంట్లో భూమి తప్పేమీ లేదు. శివ బిందుల పెళ్లి చేసింది భూమి కాదు, మా వదిన అపూర్వ అని చెప్పి మీరా అనగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును గగన్, మా వదిన తన స్వార్థం కోసం నిన్ను భూమిని విడదీయడం కోసమే బిందుకి శివకు పెళ్లి చేసింది. మీరిద్దరూ విడిపోవడానికి కారణమైందని చెప్పి మీరా అంటూ ఉంటుంది. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి తన ఫోన్లో ఉన్న సాక్ష్యాన్ని గగన్కి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి బిందుని పెళ్లి గురించి నిలదీస్తూ, చూడు బిందు, నేను కేవలం మీ ప్రేమ గురించి మాత్రమే ఆలోచించడం లేదు, ఒక కుటుంబ క్షేమం గురించి, బాధ్యత గురించి ఆలోచిస్తున్నాను. పూరి చావుతో మీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలరా అంటూ భూమి వాళ్ళిద్దరిని నిలదీస్తున్న వీడియోని గగన్ చూస్తాడు. ఇక అప్పుడే భూమి తప్పేమీ లేదన్న విషయం గగన్కి అర్థమవుతుంది. ఇక ఒక్కసారిగా భూమిని తను అపార్థం చేసుకున్న నిజాన్ని గుర్తు చేసుకొని గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మీరా, చూడు గగన్, ఇప్పటికీ నువ్వు నన్ను నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ, ఇకపై నీకు నాకు మధ్య ఎటువంటి బంధం లేదు అంటూ భూమిని బలవంతంగా మెడ పట్టుకొని బయట గెంటేసిన విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు భూమి శోభచంద్ర ఫోటో దగ్గర నిలబడి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ, అవతల పెళ్ళి జరిగిపోతుందమ్మా, బావ నాకు దూరం అయిపోతాడు. ఇకపై నేను ఎంతగానో ప్రేమించిన నా బావ నా సొంతం అవ్వడు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నట్టుగా కూడా మనకి చూపిస్తూ ఉంటారు. మరి నిజం తెలుసుకున్న గగన్ భూమిని దగ్గరికి తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి తన భార్యగా తీసుకుని వస్తాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.